పాండవులంతటి చక్రవర్తుల్లా పరిపాలన చేసిన వాళ్ళు ఒకటి దగ్గర ఉద్యోగం చేశారు, విరాటరాజు దగ్గర. వాడు ఎవడు అసలు? పాండవుల ఖ్యాతితో పోలిస్తే ఒక చక్రవర్తి ముందు విరాటరాజు ఎవడు? చిన్న సామంతరాజు. ధర్మరాజు కాళ్ళ దగ్గర నిలబడే యోగ్యత కూడా విరాటరాజుకు లేదు. అటువంటి విరాటరాజు దగ్గర ధర్మరాజు చేతులు కట్టుకుని కంకబొట్టుగా ముహూర్తాలు చెప్పుకుని బతికాడు. గద కాదు, తెడ్డు చేత్తో పట్టుకుంటే 10 మందిని లేపేయగలిగిన భీమసేనుడు నోరు మూసుకుని ముద్దపప్పు ఉండేడు అక్కడ. సమాన విక్రమ పరాక్రమంతో కౌరవుల్ని జయించగలిగి అఖిలాండ కోటి బ్రహ్మాండాలని జయించగలిగినటువంటి విజయుడు శ్రీకృష్ణునికి స్వయంగా భావమరది, చెల్లెల మొగుడు. అక్కడ కేవలం నపుంసక పాత్రధారి అయి ఆయన పేడిగా నాట్యం నేర్పాడు. ఇంకోడు గుర్రాల కాపలా కాశాడు, ఇంకోడు గోవులు కాపలా కాశాడు. ద్రౌపదీదేవి ఒక చక్రవర్తి, ఒక మహారాజు కుమార్తె, ఇంకో మహారాజు కోడలు. గత్యంతరం లేక దాసీతనం చేసింది. జీవితంలో ఏ దశ వచ్చినా సరే దాన్ని మనం ఉన్నతంగా స్వీకరించగలగాలి. అది విరాట పర్వం ద్వారా మనం నేర్చుకోవాలి. ఏ దశ వచ్చినా సరే, నువ్వు మహారాజు అయినా సరే, మామూలు మనిషి అయినా సరే, నువ్వు పెద్ద పరాక్రమవంతుడైన వీరుడైనా సరే, లేదా చీపురు పట్టుకుని ఊడిచే పనిలో ఉన్నా సరే, నీ పనేదో సక్రమంగా చేయి. అంతేగాని పూర్వకాలపు విషయాలు గుర్తు చేసుకుంటూ